హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మోనికా, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్ బ్రాంచ్ అండి. ఈరోజు మనము అబార్షన్ అనేది ఫ్యూచర్ ఫర్టిలిటీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్న దాని గురించి మాట్లాడదాం. అబార్షన్ లేదా మిస్క్యారేజ్ అని ఎప్పుడు అంటాము అంటే, ఒక లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చి తనంత దానే పడిపోయింది, లేదా లోపల హార్ట్ బీట్ కూడా స్కాన్లో చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్కాన్లో హార్ట్ బీట్ లేదు. సో ఇటువంటి కేసెస్ని మనం అబార్షన్గా రెఫర్ చేస్తాం. కొంతమందికి ఏంటి అంటే, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని వచ్చున్నది కాదు, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. అంటే వాళ్ళు ఒక కాండమ్ వాడుతున్నారు డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ, కాండమ్ రప్చర్ వల్ల అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి కేసెస్లో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ తీసుకొని డెసిషన్ ఏమని డిసైడ్ అవుతారంటే, ఇఫ్ దే డోంట్ వాంట్ ద ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ తీసుకుంటారనమాట. సో దాన్ని కూడా అబార్షన్ కిందనే మేము ఇంక్లూడ్ చేస్తాం క్లినికల్ టర్మినాలజీలో. ఈ దానంత అదే అయినప్పుడు దాన్ని మనం స్పాంటేనియస్ మిస్క్యారేజ్ అంటామండి. బట్ వాలంటరీగా మనమే పిల్స్ తీసుకొని అబార్షన్ చేయించుకుంటే దాన్ని మనం ఎంటీపీ అంటారు. ఈ అబార్షన్ని, ఈ యాక్ట్స్ ఆఫ్ అబార్షన్ని లీగలైజ్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఎంటీపీ యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. 1970s ఫస్ట్ టైం ఈ యాక్ట్ అనేది ఎన్ఫోర్స్ అయింది. దాంట్లో కొన్ని చేంజెస్ లేదా అమెండ్మెంట్స్తో రిపీట్ యాక్ట్ మళ్ళీ మనకు రీసెంట్గా వచ్చిందనమాట. ఈ ఎంటీపీ అమెండ్మెంట్ యాక్ట్లో ఏమని అంటారు అంటే, ఒక లేడీ అండ్ వైఫ్ లేదా ఒక లేడీకి ఖచ్చితంగా మ్యారేజ్ అయి ఉండాలి అని ఏం లేదు. ఈవెన్ అన్ అన్మ్యారీడ్ లేడీ కెన్ గెట్ అన్ అబార్షన్ అంటారు. ఇదే కాకుండా ఎంటీపీ యాక్ట్ ప్రకారము ఎన్ని వీక్స్ వరకు వాళ్ళు మిస్క్యారేజ్ లేదా ఈ టాబ్లెట్స్ తీసుకొని కానీ లేదా ఎటువంటి సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా కానీ అబార్షన్ చేయొచ్చు అనేది కూడా డిటర్మిన్ చేశారనమాట. ఈ అబార్షన్ చేసుకున్న టైంలో అది మెడికల్ మెథడ్ కావచ్చు లేదా సర్జికల్ మెథడ్ కావచ్చు. మెడికల్ మెథడ్లో సర్టన్ టాబ్లెట్స్ ఉంటాయి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇస్తారు. అది ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ పిల్స్ కాదు. సో ఒక మెడికల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. అది మనము ఫార్మసీలో ప్రొడ్యూస్ చేస్తేనే ఈ పిల్స్ అన్నవి ప్రొవైడ్ అవుతాయి అన్నమాట పేషెంట్కి. సో అటువంటి టాబ్లెట్స్ వాడి అబార్షన్ చేయించుకుంటే దాన్ని మనం మెడికల్ మెథడ్ అంటాం. అదే సర్జికల్ మెథడ్, కొంతమందికి 9 వీక్స్ దాటిపోయి ఉంటుంది ప్రెగ్నెన్సీ బై ద టైం వాళ్ళు అబార్షన్ ప్లాన్ చేయాలన్నప్పుడు. అటువంటి కేసెస్ ఈ టాబ్లెట్స్తో ఈజీగా కంప్లీట్గా వెళ్ళిపోకపోవచ్చు. లేదా టాబ్లెట్స్ తీసుకొని సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అయింది, రిపీట్ స్కాన్ చేసుకున్నప్పుడు ఇంకా కూడా సర్టన్ ప్రోడక్ట్స్ మిగిలిపోయి ఉన్నాయి, అవి క్లీన్ చేసుకోవాలి అంటే సర్జికల్ మెథడ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. సర్జికల్ మెథడ్స్ లో మనకు ఉండేది ఒకటి వాక్యూమ్ ఆస్పిరేషన్ అని ఒకటి ఉంటుంది, అదర్ వన్ డైలటేషన్ అండ్ ఎవాక్యుయేషన్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా మందికి తెలిసింది డిఎన్సి, క్లీన్ చేశారు గర్భసంచిని అంటారు, కంప్లీట్ గా వెళ్ళిపోలేదు అని చెప్పేసి. ఇవన్నీ కూడా సర్జికల్ మెథడ్స్ ఆఫ్ అబార్షన్. ఈ అబార్షన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది అబార్షన్స్ ఫాలోయింగ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ యూజువల్గా చూపించవన్నమాట. ఎప్పుడు ఒక అబార్షన్ అయ్యి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి కష్టపడుతున్నారు కొంతమంది కపుల్స్, వీళ్ళలో ఏమేమి రీజన్స్ అయి ఉండొచ్చు. వి గో బ్యాక్ హిస్టరీ, అంటే ఆ అబార్షన్ అందరూ కూడా ఊరికే ఒక అబార్షన్ అయిందమ్మా అని వదిలేరు. ప్రతి డాక్టర్ కూడా డీటెయిల్స్ అడుగుతారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది, అది పిల్స్తో పోయిందా, క్లీన్ చేయాల్సి వచ్చిందా, లేదా అబార్షన్ సరౌండింగ్ టైంలో తనకి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉండేనా అని. ఈ కాంప్లికేషన్స్ అంటే ఏమేమి ఉండొచ్చు అంటే, ఫస్ట్ది ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల బ్లడ్ కూడా ఎక్కించాల్సిన అవసరం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడ్డాయా. సెకండ్, ఆ బ్లీడింగ్ అనేది ఎన్నో వీక్స్ బట్టి కంటిన్యూ అవుతూనే ఉందా, లోపలనే ప్రోడక్ట్స్ ఏమన్నా రీటైన్ అయ్యి వాటి వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చా, ఇది సెకండ్. థర్డ్ వన్, ఈవెన్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఈ అబార్షన్ ఫాలోయింగ్ ఫ్యూ వీక్స్ తర్వాత తనకు ఎక్కువగా పొట్ట నొప్పి రావడము, ఫీవర్ ఎపిసోడ్స్, హై ఫీవర్ రావడం, లేదా వెరీ అఫెన్సివ్ స్మెల్లీ డిశ్చార్జ్ ఉండడము, ఇవన్నీ ఏమన్నా ఉండేనా అన్నది హిస్టరీ తీసుకుంటారు. ఈ హిస్టరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ఫీవర్, అబ్డామినల్ పెయిన్, స్మెల్లీ డిశ్చార్జ్ ఇవన్నీ ఉన్నాయంటే మేబీ తనకు ఆ రీటైన్డ్ ప్రోడక్ట్స్ వల్ల ఏదో ఒక ఇన్ఫెక్షన్ తయారై ఉండొచ్చు గర్భసంచిలో. ఈ ఇన్ఫెక్షన్ ఆ లోకల్ రీజన్కి లోకలైజ్డ్ ఉండదండి, పక్కన స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. గర్భసంచి పొరని దెబ్బతీస్తుంది, వెళ్ళి ట్యూబ్స్లో ఉన్న సన్న హెయిర్ లాంటి లైనింగ్ దెబ్బతీస్తుంది. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ అంటే ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు. కొంతమందిలో ఎంతగా ఈ డిస్ట్రక్షన్ ఉంటుంది అంటే ట్యూబ్ కంప్లీట్గా బ్లాక్ కూడా అయిపోవచ్చు అనమాట. అలాంటి కేసెస్లో ఫ్యూచర్లో మనం టెస్ట్ చేసేటప్పుడు హస్బెండ్ కణాల పరీక్ష, లేడీకి స్కాన్,
అండ్ లేడీకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా టెస్ట్స్, ఇవన్నీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఒక ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్ వచ్చినప్పుడు దాంట్లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని అట్లా బయటపడుతుంది అనమాట. సో ఇటువంటి పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ఫెక్షన్ అంటారు. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ వచ్చుంటే అబార్షన్ వల్ల ఖచ్చితంగా మనకు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ రావడము డిఫికల్టీ ఉంటుంది. అనదర్ రిస్క్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడమే కష్టమా, కొంతమందికి ప్రెగ్నెన్సీ రావచ్చు బట్ ట్యూబ్ లో వచ్చే అవకాశం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ట్యూబ్ లో లైనింగ్ దెబ్బతిన్నప్పుడు అక్కడే గుడ్డు కణం కలిసి ఫామ్ అయిన ఎంబ్రియో సరిగ్గా మూవ్మెంట్ ఇంటూ యూట్రస్ జరగకపోవచ్చు, సో అక్కడే అతుక్కుంటుంది. అతుక్కొని ట్యూబ్ లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చి సర్జికల్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇటువంటి కేసెస్లో. అందుకనే అబార్షన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ వెరీ లైట్లీ. ఎంతో మంది చాలా ఫ్రీగా సమ్ టైమ్స్ డాక్టర్ని కన్సల్ట్ గారు, ప్రెగ్నెన్సీ అని చూసుకున్న వెంటనే 2 lines ఇమీడియట్ గా వద్దు అనుకుంటే టాబ్లెట్స్ తీసేసుకోవడం ఓవర్ ద కౌంటర్, ఆల్ దీస్ ఆర్ మిస్టేక్స్ అండి. ఎందుకు అంటున్నామంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీకు కన్ఫర్మ్ అయింది, ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో 2 lines కనపడ్డాయి అన్న తర్వాత స్కాన్ అన్నది చాలా ఇంపార్టెంట్. స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు గర్భసంచిలో ఉందా, ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో ఉందా. మీరు ఒకవేళ ట్యూబ్ లో ఉండి మీరు టాబ్లెట్స్ తీసుకుంటే మీ లైఫ్ థ్రెట్ అని ఉండొచ్చు కండిషన్. అందుకనే స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కాన్ తర్వాత కూడా ప్రాపర్ గైనకాలజిస్ట్ ని మీరు మీట్ అయ్యి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ద్వారా లేదా వాళ్ళ అడ్వైస్ ద్వారా ట్రీట్మెంట్ ఫాలో అవుతేనే ఇట్ ఈస్ రైట్ఫుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఎంతో మంది అబార్షన్ ఒకసారి అయిపోయి నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు రిగ్రెట్ ఉంటుంది అనమాట. అయ్యో అది ఎందుకు మేము తీసుకెళ్ళలేదు ముందుకి, ఆ టైంలో ఎందుకు వద్దనుకున్నాం అన్నది ఫ్యూ కపుల్స్ డూ ఎక్స్ప్రెస్ దిస్ రిగ్రెట్. బట్ ఐ వుడ్ సే ప్రెగ్నెన్సీ లేదా అబార్షన్ అన్నది ఒక కపుల్స్ విల్ ఆర్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఎట్ విల్ అనమాట. అది ఏదో అన్ప్లాన్డ్ గా అయిపోవడము లేదా హాఫ్ హార్టెడ్ గా కాంప్రమైజ్ అయ్యి చేసేది కాదు. సో అందుకని ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ అ డెసిషన్, హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ వద్దనుకున్నాము ప్రెగ్నెన్సీ, ఆ మూమెంట్ కి మీరు ఫైనాన్షియలీ ప్రిపేర్డ్ గా లేరు, మెంటలీ ప్రిపేర్డ్ గా లేరు అని టాబ్లెట్స్ తీసుకొని వద్దనుకుంటే దట్ ఈస్ నాట్ అ చాయిస్, దట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ రిగ్రెట్ అండి. కానీ అది రైట్ఫుల్ వేలో జరిగితే దట్ విల్ బీ యూస్ఫుల్, సో దట్ నెక్స్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ లేదా ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.